మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం ఉధృతంగా మారింది. ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అయితే ప్రతిపక్ష కౌన్సిలర్లు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, మురికి కాలువలు నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నిలదీశారు. వీధి దీపాల కొరతతో రాత్రి వేళల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. తాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు ప్రశ్నించిన 99 రోజుల్లో ప్రణాళిక పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా భూస్థాయిలో పనులు కనిపించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఎవరైతే కమిషన్ల కోసం మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇది ప్రజాపాలనని సమాజంలో మెసేజ్ తీసుకొని వెళ్ళాలని దృష్టికి తీసుకొని రావడం. మీరు చెప్పిన విషయాలన్నీ దాదాపుగా వీటికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంద్రమైండ్లకు సంబంధించి మన ఊర్లో మనము ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చేది అంటే మనం ఆ ఊర్లో పుడితేనో ఆ నేలతో సంబంధం ఉంటేనో లేదంటే ఆ బంధాలు ఉంటేనో, కానీ కేవలం ఆ ఊరితోని ఉద్యోగ సంబంధం ఉండి మాత్రమే ఆ ఊరి కోసం ఏదైనా చేయాలి, సొంత ఊర్లో పుట్టిన ఫీలింగ్తో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దానికి కేవలం మన ఇక్కడటువంటి అధికారులు వాళ్ళకి ఒకసారి మన నాయకులందరూ గడిగా సపోర్ట్ కొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళది ఈ ఊరు కాదు, ఈ ప్రాంతం కాదు, అయినా కానీ ఉద్యోగం ఉంటే మా ఊరికి ఏమైనా చేయాలన్న ఆలోచనతో అంతా మేమెంత పనిచేస్తున్నామో మాకంటే ఎక్కువ కృషితో మీరు పనిచేస్తున్నారు. పార్టీలు ఏదైనా కానీ, ప్రభుత్వాలు ఏదైనా కానీ అధికారులు, నాయకులు కలిసి పనిచేస్తేనే మన ఊరు కానీ మన ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుంది. ఈ 99 రోజుల ప్రణాళిక చాలా బ్రహ్మాండంగా మీరు కృషి చేస్తున్నారు. దానికి మేము అందరం సంతోషిస్తున్నాము. దాంతో పాటు మా ఒక చిన్న కోరిక ఏంటంటే మా చెన్నూరు మున్సిపాలిటీలో మా కమిషనర్ గారు, తర్వాత మా కౌన్సిలర్ అందరి తరఫున, మా చైర్మన్ గారి తరఫున మేము అడుగుతున్నాము. మాకు చెత్త బండ్లు చాలా తక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వం, ఇంత ముందున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వంతో మనకు సంబంధం లేదు. సమస్య ప్రతి ఒక్కరికి అవుతుంది. కాబట్టి ఒక కొత్తగా 3-4 వెహికల్స్ కావచ్చు, శానిటేషన్కి ఇబ్బంది అవుతున్నది. చెన్నూరు మున్సిపాలిటీ కన్వర్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు శానిటేషన్ ప్రక్రియ అంటే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి వాడలో ఉన్న చెత్త అంతా కూడా ఆ వాడలో చెరువులలో కలుగుతుంది. అది కలగడం వల్ల అదంతా మురికై పరిశుభ్రం లేకుండా పోతుంది. కొత్తగా మళ్ళొకసారి ప్రపోజల్ పెట్టేసి కొత్త శానిటరీ అంటే సిస్టమ్కి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తే